అరేబియా సముద్రం మధ్యలో కొన్ని గంటల పాటు పూర్తిగా మాయమైపోయే ఓ శివాలయం. అది కూడా మన భారతదేశంలో ఉందంటే నమ్ముతారా? సముద్రపు అలలు నెమ్మదిగా ముందుకు వస్తాయి. మొదట ఆలయం ఎట్లు కనిపించవు, ఆ తర్వాత గర్భగుడి నీటిలో కలిసిపోతుంది. చివరికి పరమశివుడి శివలింగం కూడా సముద్రంలో అదృశ్యమైపోతుంది. కొద్దిసేపటి తర్వాత అక్కడ గుడి ఉందని ఆనవాళ్లు కూడా కనిపించవు. చుట్టూ చూస్తే కేవలం సముద్రం మాత్రమే కనిపిస్తోంది. కానీ కొన్ని గంటల తర్వాత అదే సముద్రం వెనక్కి వెళ్లిపోతుంది. మళ్ళీ ఆ గుడి నెమ్మదిగా బయటపడుతుంది. ఇది సినిమా కాదు, కల్పిత కథ కూడా కాదు, ఇది నిజం. గుజరాత్ లో నిజంగానే ఉన్న ఓ మిస్టరీ ఆలయం కథ. ఆ ఆలయమే స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం. స్థానికులు దీన్ని గాయబ్ మందిర్ అని పిలుస్తారు. అంటే అదృశ్యమయ్యే ఆలయం అన్నమాట. గుజరాత్ లోని భరూచ్ జిల్లా అరేబియా సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న చిన్న గ్రామం కవికంబోయ్. ఈ గ్రామంలోనే దాదాపు 150 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ శివాలయం ఉంది. సాధారణంగా దేవాలయాలు కొండలపై లేదా అడవుల్లో లేదా పట్టణాల్లో ఉంటాయి. కానీ ఈ ఆలయం మాత్రం సముద్రం మధ్యలో నిలబడి ఉంటుంది. ఇక్కడికి వెళ్లే భక్తులు ముందుగా సముద్రపు ఆటుపోట్ల సమయం గురించి తప్పనిసరిగా తెలుసుకుని వెళ్తారు. ఎందుకంటే రోజుకు 2 సార్లు సముద్రంలో హై టైడ్ వస్తుంది. అంటే సముద్రపు నీరు ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్తుంది. అప్పుడు ఆలయం వైపు వెళ్లే దారి మొత్తం నీటిలో మునిగిపోతుంది. మొదట మెట్లు కనిపించవు, తర్వాత ఆలయ గోడలు మాయమవుతాయి. కొద్దిసేపటికి గర్భగుడి కూడా నీటిలో కలిసిపోతుంది. చివరికి 4 అడుగుల ఎత్తులో ఉన్న శివలింగం కూడా పూర్తిగా సముద్రంలో మునిగిపోతుంది. ఆ దృశ్యం చూడటానికి కాస్త భయం వేసినా అద్భుతంగా అనిపిస్తుంది. అలలు గట్టిగా వచ్చి శివలింగాన్ని తాకుతున్నప్పుడు చాలా మంది భక్తులు సముద్ర దేవుడే వచ్చి పరమశివుడికి జలాభిషేకం చేస్తున్నాడు అని భావిస్తారు. ఇక అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శతాబ్దాలుగా ఉప్పు నీరు తాకుతున్నా ఈ ఆలయం ఇప్పటికీ నిలకడగా ఉండటం విశేషం. సముద్రపు కెరటాలు ప్రతిరోజు దాడి చేస్తున్నా గుడికి పెద్దగా నష్టం జరగకపోవటం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ఆలయానికి సంబంధించిన పురాణ కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను భయపెడుతూ ఉండేవాడు. అతడిని సంహరించే శక్తి కేవలం శివుడి కుమారుడైన కార్తికేయుడికే ఉంటుంది. ఆ తర్వాత జరిగిన ఘోర యుద్ధంలో కార్తికేయుడు తారకాసురుడిని చంపాడు. గొప్ప శివభక్తుడు. ఒక శివభక్తుడిని సంహరించినందుకు కార్తికేయుడు చాలా బాధపడతాడు. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై ఈ ప్రాంతంలో నా లింగాన్ని ప్రతిష్ఠించి పూజిస్తే నీకు విముక్తి లభిస్తుంది అని చెప్పాడట. అలా ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించబడిందని స్థానిక కథనం చెబుతోంది. అయితే టైడ్ సమయంలో మాత్రమే భక్తులను ఇక్కడికి అనుమతిస్తారు. అప్పుడు ప్రజలు నడుచుకుంటూ సముద్రం మధ్యలో ఉన్న ఆలయానికి చేరుకుంటారు. ఆ అనుభవం చాలా మందికి జీవితంలో మర్చిపోలేని అనుభూతిగా మారుతుంది. కళ్ల ముందే ఓ దేవాలయం సముద్రంలో మాయమవటం చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. మరికొందరు దీన్ని ప్రకృతి అద్భుతం అంటుంటే, భక్తులు మాత్రం ఇది పరమశివుడి మహిమ అని అంటున్నారు. కానీ కారణం ఏదైనా సరే రోజుకు 2 సార్లు అదృశ్యమయ్యే ఈ శివాలయం మాత్రం భారతదేశంలోనే అత్యంత మిస్టీరియస్ దేవాలయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. అరేబియా సముద్రం మధ్యలో కొన్ని గంటల పాటు పూర్తిగా మాయమైపోయే ఓ శివాలయం. అది కూడా మన భారతదేశంలో ఉందంటే నమ్ముతారా? సముద్రపు అలలు నెమ్మదిగా ముందుకు వస్తాయి. మొదట ఆలయం ఎట్లు కనిపించవు, ఆ తర్వాత గర్భగుడి నీటిలో కలిసిపోతుంది. చివరికి పరమశివుడి శివలింగం కూడా సముద్రంలో అదృశ్యమైపోతుంది. కొద్దిసేపటి తర్వాత అక్కడ గుడి ఉందని ఆనవాళ్లు కూడా కనిపించవు. చుట్టూ చూస్తే కేవలం సముద్రం మాత్రమే కనిపిస్తోంది. కానీ కొన్ని గంటల తర్వాత అదే సముద్రం వెనక్కి వెళ్లిపోతుంది. మళ్ళీ ఆ గుడి నెమ్మదిగా బయటపడుతుంది. ఇది సినిమా కాదు, కల్పిత కథ కూడా కాదు, ఇది నిజం. గుజరాత్ లో నిజంగానే ఉన్న ఓ మిస్టరీ ఆలయం కథ. ఆ ఆలయమే స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం. స్థానికులు దీన్ని గాయబ్ మందిర్ అని పిలుస్తారు. అంటే అదృశ్యమయ్యే ఆలయం అన్నమాట. గుజరాత్ లోని భరూచ్ జిల్లా అరేబియా సముద్ర తీరానికి దగ్గరలో ఉన్న చిన్న గ్రామం కవికంబోయ్. ఈ గ్రామంలోనే దాదాపు 150 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ శివాలయం ఉంది. సాధారణంగా దేవాలయాలు కొండలపై లేదా అడవుల్లో లేదా పట్టణాల్లో ఉంటాయి. కానీ ఈ ఆలయం మాత్రం సముద్రం మధ్యలో నిలబడి ఉంటుంది. ఇక్కడికి వెళ్లే భక్తులు ముందుగా సముద్రపు ఆటుపోట్ల సమయం గురించి తప్పనిసరిగా తెలుసుకుని వెళ్తారు. ఎందుకంటే రోజుకు 2 సార్లు సముద్రంలో హై టైడ్ వస్తుంది. అంటే సముద్రపు నీరు ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్తుంది. అప్పుడు ఆలయం వైపు వెళ్లే దారి మొత్తం నీటిలో మునిగిపోతుంది. మొదట మెట్లు కనిపించవు, తర్వాత ఆలయ గోడలు మాయమవుతాయి. కొద్దిసేపటికి గర్భగుడి కూడా నీటిలో కలిసిపోతుంది. చివరికి 4 అడుగుల ఎత్తులో ఉన్న శివలింగం కూడా పూర్తిగా సముద్రంలో మునిగిపోతుంది. ఆ దృశ్యం చూడటానికి
చూడటానికి కాస్త భయం వేసినా అద్భుతంగా అనిపిస్తుంది. అలలు గట్టిగా వచ్చి శివలింగాన్ని తాకుతున్నప్పుడు చాలా మంది భక్తులు సముద్ర దేవుడే వచ్చి పరమశివుడికి జలాభిషేకం చేస్తున్నాడు అని భావిస్తారు. ఇక అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే శతాబ్దాలుగా ఉప్పు నీరు తాకుతున్నా ఈ ఆలయం ఇప్పటికీ నిలకడగా ఉండటం విశేషం. సముద్రపు కెరటాలు ప్రతిరోజు దాడి చేస్తున్నా గుడికి పెద్దగా నష్టం జరగకపోవటం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ ఆలయానికి సంబంధించిన పురాణ కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇక పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను భయపెడుతూ ఉండేవాడు. అతడిని సంహరించే శక్తి కేవలం శివుడి కుమారుడైన కార్తికేయుడికే ఉంటుంది. ఆ తర్వాత జరిగిన ఘోర యుద్ధంలో కార్తికేయుడు తారకాసురుడిని చంపాడు. గొప్ప శివభక్తుడు. ఒక శివభక్తుడిని సంహరించినందుకు కార్తికేయుడు చాలా బాధపడతాడు. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై ఈ ప్రాంతంలో నా లింగాన్ని ప్రతిష్ఠించి పూజిస్తే నీకు విముక్తి లభిస్తుంది అని చెప్పాడట. అలా ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించబడిందని స్థానిక కథనం చెబుతోంది. అయితే టైడ్ సమయంలో మాత్రమే భక్తులను ఇక్కడికి అనుమతిస్తారు. అప్పుడు ప్రజలు నడుచుకుంటూ సముద్రం మధ్యలో ఉన్న ఆలయానికి చేరుకుంటారు. ఆ అనుభవం చాలా మందికి జీవితంలో మర్చిపోలేని అనుభూతిగా మారుతుంది. కళ్ల ముందే ఓ దేవాలయం సముద్రంలో మాయమవటం చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. మరికొందరు దీన్ని ప్రకృతి అద్భుతం అంటుంటే భక్తులు మాత్రం ఇది పరమశివుడి మహిమ అని అంటున్నారు. కానీ కారణం ఏదైనా సరే రోజుకు 2 సార్లు అదృశ్యమయ్యే ఈ శివాలయం మాత్రం భారతదేశంలోనే అత్యంత మిస్టీరియస్ దేవాలయాల్లో ఒకటిగా నిలిచిపోయింది.